అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మనుషులతో కాకుండా జంతువులతో కూడా యాక్ట్ చేయించారు. అదంతా ఒక ఎలుకే, ఒరిజినల్ ఎలుక. అది ఎటో పారిపోయేది ఆ ఎలుక, కానీ మనకు షాట్ వచ్చింది. దాని దగ్గరికి వెళ్తే చాలు ఊరికే, ఆ పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఊరికే అట్లా అన్నా కూడా మనకు ఒక షాట్ వస్తుంది అని వెయిట్ చేస్తాం. కామెడీ రాయడం కష్టం, తీయడం కష్టం. మీరు చేసిన సినిమాలు, మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. నా ఫస్ట్ సినిమానే మీ సినిమా ఆడుతూ పాడుతూ చేసినప్పుడు నాకు తెలిసి నేను కాలేజీలో చదువుతున్నా, తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. టీవీ బ్రేక్లో వచ్చేది యాడ్, ఆ యాడ్ కోసం నేను చూసేవాళ్ళం. కామెడీ అన్ని పనిచేస్తుంటాయి, ఆడుతూ పడుతుంది కదా. అవునండి, తక్కువలో ప్లాన్ చేశారు కదా అది. అవునండి, తక్కువ బడ్జెట్. అప్పటికి శ్రీకాంత్ గారు ఒక ఫ్లో అయిపోయి ఇంకొక టేక్ ఆఫ్ తీసుకున్న టైం అది. అవునండి, అవును, కరెక్ట్. దాని ముందు కొంచెం ఫ్లాప్లు వచ్చినాయి శ్రీకాంత్ గారు. మళ్ళీ ఇది 100 రోజులు ఆడింది, 100 రోజుల సినిమా. అవునండి. అప్పుడు చాలా మంది మాట్లాడుకున్నారు, ఎవరు చేశారు సినిమా, ఏంటి ఈవి గారు లేకపోతే ఇంకా దేవి ప్రసాద్ అని కొత్త పేరు. అవునండి. చాలా మంది ఆ టైంలో ఈవి గారు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఏం సార్ మీకు కామెడీ ఇష్టమా, కామెడీ చేయటం ఇష్టమా లేకపోతే ఏంటి? ఇష్టం అండి. యాక్చువల్గా కామెడీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? కామెడీ నాకు బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కాకపోతే సినిమాలు అన్ని రకాలు చేయాలనేది కోరిక ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆడుతూ పడుతూ సినిమా సక్సెస్ అయిందో జనరల్గా అలాంటివి చేయమని అడుగుతారండి. డిమాండ్ వచ్చింది అంతే, అలాంటివి చేయమని అడుగుతారు. అంటే ఇతను ఇలాంటి సినిమా చేస్తే మళ్ళీ బయర్స్ వస్తారు అనేది ఒక వ్యాపార ఇది ఉంటుంది కదా, వ్యాపారం కోసం అనేది. అలాగా చేశారు. కాకపోతే నేను ఒక కమర్షియల్ సినిమా చేశాను, లీలామహల్ సెంటర్. అవును. కాకపోతే ఏంటంటే అందులో కూడా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి ట్రాక్ కి బాగా పేరు వచ్చింది. ఆ ట్రాక్ మామూలు పేర్లేదు. అవునండి. ఇంకా తర్వాత ఏంటంటే మనం ఇంకా సేఫ్టీ, కామెడీ అనేది సేఫ్ అనేది ఒక దృక్పథం వచ్చేస్తుంది కదా. అందుకని ఇంకా ఎందులో అయినా సరే ఆ కామెడీ లేకుండా సినిమా చేయలే నేను. కొంచెం ఎంటర్టైన్మెంట్. బ్లేడ్ బాబ్జీ కూడా మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ కదా. కామెడీ ఎందుకంటే ఈ కామెడీ రాయటం మామూలు సినిమాలు మామూలుగా అంటే ఓకే, కామెడీ రాయటం అనేది చాలా కష్టం. చేయించడం కూడా చాలా కష్టం అంటారు. కామెడీ అనేది అన్ని కష్టమేనండి. కామెడీ రాయడం కష్టం, తీయడం కష్టం, యాక్టర్స్ చేయడం కష్టం. ఎందుకంటే అది ఎక్కడ టైమింగ్ మిస్ అయినా కూడా అది పండదు, అపహాస్యం అయిపోతుంది. అది అసలు టోటల్ రివర్స్ కొట్టేస్తుంది. అవును. అందుకని అది చాలా కష్టం. ఓకే. అందుకనే అది అందరికీ పట్టుపడదు సార్. నేను చూశాను కదా, చాలా మందికి అది పట్టుపడదు. అది కష్టం కూడా. ఇప్పుడు కామెడీ అన్ని కామెడీ సినిమాలు చేసావు కాబట్టి నీకు కామెడీ రాయడం ఈజీ అంటే కాదు, చాలా కష్టం. అసలు అది చాలా కష్టం కదా. ఇది కదా ఒక పట్టుకోవాలంటే, ఒక టైమింగ్ పట్టుకోవాలంటే చాలా కష్టం. అవునండి. సూపర్ అండి. అయితే ఆ సినిమాలో మీరు మనుషులతో కాకుండా జంతువులతో కూడా యాక్ట్ చేయించారు. ఎలుక ఎలా జరిగింది అది? షూటింగ్ ఎలా చేశారు అసలు? అది ఒక ఎలుక కాదండి, సినిమాలో చాలా ఎలుకలు వాడాము. సినిమాలో ఒక ఎలుకలాగే కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది అడుగుతారండి అది గ్రాఫిక్సే కదా అని. అసలు మాకు గ్రాఫిక్స్ వాడే అంత బడ్జెట్ లేదు మాకు. అదంతా ఒక ఎలుకే, ఒరిజినల్ ఎలుక. ఇప్పుడు ఆ పిక్చర్లో సునీల్ పాస్పోర్ట్ని తినేస్తుంది ఎలుక. అసలు అది దాన్ని మేము మిగతా షాట్లు అంటే అది మనం కట్ చేసుకుంటాం, అది పరిగెత్తుద్ది, దాని వెనక సునీల్ పరిగెత్తుతాడు, అది ఎటో పారిపోయేది ఆ ఎలుక, కానీ మనకు షాట్ వచ్చింది. మళ్ళీ ఇంకో చోట ఇంకో ఎలుకను వాడతాం. ఓకే. అట్లా వాడేవాళ్ళం. ఇప్పుడు ఇది కనీసం కొంచెం అయినా సరే ఇలా తింటున్నట్టు కావాలి. అవును. ఏదో పాస్పోర్ట్ అక్కడ ఉంది బుక్, అది దాన్ని తింటున్నట్టు కావాలి ఒక షాట్. అది అసలు దాని దగ్గరికే రావట్లేదు. అది ఎలుక పెడితే పారిపోతుంది, దానికి ఒక చిన్న తాడు కడతాడు, దారం కడతాడు, అది తింటలేదండి. అది పెట్టుకుని కూర్చున్నాం కెమెరా, అది మనం చెప్పినట్టు వెళ్ళదు కదా. దాని దగ్గరికి వెళ్తే చాలు ఊరికే, ఆ పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఊరికే అట్లా అన్నా కూడా మనకు ఒక షాట్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. అవును. అప్పుడు మా కెమెరామెన్ శంకర్ గారు అని ఒక కెమెరామెన్ అండి, ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఈ క్యాబేజీ లాంటిది ఏమన్నా ఉందా అని అడిగారు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే నిజంగా క్యాబేజీ ఉందండి. ఆ క్యాబేజీ లేయర్స్ వస్తాయి కదా, తెల్లగా ఉంటాయి కదా, అవి కట్ చేసి ఆ పాస్పోర్ట్ ఆ బుక్ ఉంటుంది కదా దాని మధ్యలో పెట్టి
ఫస్ట్ కొంచెం ఆ ముక్కలు అక్కడ వేస్తే అది తిన్నది. ఆ. దాని తర్వాత దీని దగ్గరకు వదిలేటప్పటికి దానికి ఆ వాసన తగిలేదిగా? తగిలి వచ్చి తినేసిందండి. నిజంగా తినేసింది అది తినేసింది అంటే ఆ పేపర్ కాదు, అది తింటుంది. క్యాబేజీని. క్యాబేజీ ఆ లేయర్ దాన్ని తింటుంది అనమాట. మాకు బ్రహ్మాండంగా షాట్ వచ్చేసింది. ఇప్పుడు సినిమాలో ఎలా ఉంటుందంటే అది పాస్పోర్ట్ బుక్ తింటున్నట్టే ఉంటుంది. అవును, అలా చేసాం ఇప్పుడు. అసలు మామూలుగా కాదు సినిమా. ధర్మారపు ప్యాడింగ్ కూడా, అవును, ధర్మారపు గారు ఒక పోలీస్ క్యారెక్టర్, అవునవును, పోలీస్ క్యారెక్టర్ ఆ బస్సు పెట్టేసి. అవునండి. నా సినిమాలన్నింటిలో ధర్మవరపు గారు అద్భుతమైన క్యారెక్టర్స్ అండి. ధర్మారపు గారి అన్ని సూపర్ క్యారెక్టర్స్. ఆయన ఆఖరిగా ఫుల్ డే షూటింగ్ చేసిన సినిమా కూడా నాదేనండి. అవునా? ఆఖరిగా కెవ్వుకేక అనే సినిమా 6 days ఎంతో చేసాం ఆయనతో, 5 days ఎంతో చేసాం. ఆ లాస్ట్ డే కూడా అంటే ఈ మార్నింగ్ రేపు ఆయన షూటింగ్, ఈరోజు షూటింగ్ ఆయనతోనే, దాంతో ఆ షెడ్యూల్ లాస్ట్ అనమాట. ఓకే.